వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతా ఉన్నది. భారతదేశం కూడా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు మన దేశంలో ఎయిర్‌టెల్ అట్లాగే జియో ఈ రెండే బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తృతంగా అందిస్తా ఉన్నాయి. అట్లాగే వాటితో పాటు ఎక్కడైతే నగరాలు ఉంటాయో నగరాల్లో కొన్ని కొన్ని ఇతర బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మేజర్‌గా అయితే ఎయిర్‌టెల్‌ను, జియో ఉన్నాయి కదా! అయితే శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరింది ఎలన్ మాస్క్‌కి సంబంధించిన స్టార్‌లింక్ అనే సంస్థ. ఎలన్ మాస్క్ అనుబంధ సంస్థ ఏదైతే ఉందో స్టార్‌లింక్, ఆ స్టార్‌లింక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నటువంటి ఈ స్టార్‌లింక్ మొన్న 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వద్ద అనుమతులు తీసుకుంది. అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ట్రయల్స్ బేస్డ్ మీద. అయితే స్టార్‌లింక్ కొద్దిసేపటి క్రితమే, కొన్ని గంటల క్రితమే ఒక ప్రకటన రిలీజ్ చేసింది. తన ప్రీమియం ఎట్లా ఉండబోతా ఉంది, దానికి భారతదేశంలో ప్రతి నెలకు ఎంత ఖర్చు చేయాలి, ఎంత అనే దాని మీద ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. అదేంటో ఒకసారి చూద్దాం. స్టార్‌లింక్ అనౌన్సెస్ ఇండియాస్ ప్రైసింగ్. రెసిడెన్షియల్ ప్లాన్ అంటే ఇండ్లల్లో, గృహాల్లో వాడుకోవడానికి, ఇంటర్నెట్ వాడుకోవడానికి 8,600 పర్ మంత్. ప్రతి నెల రూ. 8,600 చెల్లించాలి. హార్డ్‌వేర్ కిట్. మళ్ళీ ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఎట్లా వస్తాయి? బ్రాడ్‌బ్యాండ్ కాదు కదా! ఇది శాటిలైట్ సేవలు కదా! అంటే మనం దానికి ఒక స్పెషల్ ఎక్విప్‌మెంటు మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. ఇట్లాంటి ఎక్విప్‌మెంట్ పెట్టుకోవాలి. మన ఇంటి మీద ఇట్లాంటి ఎక్విప్‌మెంట్ పెట్టుకుంటే డైరెక్ట్ శాటిలైట్ నుంచి మనకు ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. దీనికోసం ఈ హార్డ్‌వేర్ కిట్ కోసం 34,000 పెట్టి మనం కొనుక్కోవాలి. కొనుక్కొని ఇంటి మీద పెట్టుకుంటే అక్కడి నుంచి మనకి ఇంటర్నెట్ సేవలంతా ఉన్నాయి. అన్‌లిమిటెడ్ డేటా. డేటా ఎంత ఇస్తాడు అంటే అన్‌లిమిటెడ్ డేటా. 30 డేస్ ట్రయల్ అంటే ఫస్ట్ 30 డేస్ ఫ్రీ. ఉచితంగా ఫ్రీ. అది ట్రయల్ ఫ్రీ. బిజినెస్ ప్లాన్ డీటెయిల్స్ ఇంకా మనకు ప్రకటించలేదు. బిజినెస్ అంటే ఒక సంస్థలో ఇట్లాంటి సేవలు వాడుకోవడానికి ఎట్లా ఉంటది ప్లాన్ అంటే ఇప్పటివరకు బిజినెస్ ప్లాన్ డీటెయిల్స్ ప్రకటించలేదు. ఇది ఇప్పటివరకు స్టార్‌లింక్ ప్రకటించినటువంటి ఏదైతే ప్రీమియం, మంత్లీ ప్రీమియం అది నివాస గృహాలకు మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. అసలు ఏంటి స్టార్‌లింక్‌కి మిగతా బ్రాడ్‌బ్యాండ్ సేవలకున్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ స్టార్‌లింకు ఇవి బ్రాడ్‌బ్యాండ్ అనుకుందాం. ఈ స్టార్‌లింకు, బ్రాడ్‌బ్యాండ్ ఏందంటే ఇవి ట్రెడిషనల్ ఉపగ్రహాలు. మనకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేది ట్రెడిషనల్ ఉపగ్రహాలు ద్వారా అందుతది. అది సిగ్నల్ ద్వారా బ్రాడ్‌బ్యాండు సిగ్నల్ ద్వారా అందుతది. అయితే ట్రెడిషనల్ ఇది లో లో ఆర్బిట్ టు ద ఎర్త్. అంటే భూమికి అత్యంత దగ్గర ఇట్లా ఉపగ్రహాలు తిరుగుతా ఉంటాయి. ఇది భూమి ఎర్త్ అనుకుంటే ఇది అత్యంత దీని దూరం ఎంత ఉంటాయంటే 550 కిలోమీటర్లు. అదే ఇక్కడైతే 35,000 కిలోమీటర్లు. కాబట్టి ఈడ లేటెన్సీతో అంటే చాలా తక్కువ సమయంలోనే మనకు డాటా మనం పొందడానికి మనకు డాటా అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంటది ఈ స్టార్‌లింక్‌లో. అదే ఇక్కడైతే కొంత లేటు అక్కడితో పోలిస్తే. ఇప్పుడు ఈ సేవలు ఎక్కడ ఉంటాయి అంటే బ్రాడ్‌బ్యాండ్ సేవలు సిటీలో ప్రధానమైన నగరాలు, మెట్రో నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ గనుక మనం ఆదిలాబాద్ ఒక చెంచుగూడెంలో పోయి మనకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు కావాలంటే కష్టం. సెల్ ఫోన్ సిగ్నలే ఉండదు. టెలికాం సిగ్నలే ఉండదు. బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఇంటర్నెట్ ఎట్లా వస్తది? అస్సలే రాదు. కానీ ఇది అట్లా కాదు. స్టార్‌లింక్ నువ్వు ఎక్కడన్నా ఎళ్ళు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలనున్నా గాని నువ్వు అక్కడి నుంచి శాటిలైట్ నుంచి నువ్వు డాటా పొందొచ్చు. ఆ డాటాను ప్రాసెస్ చేయొచ్చు. అప్‌లోడ్ చేయొచ్చు. డౌన్‌లోడ్ చేయొచ్చు. దీని అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్ ఎంత ఉంటదంటే 50 ఎంబీపీఎస్ నుంచి 300 ఎంబీపీఎస్ వరకు దీని స్పీడ్ ఉంటది. డౌన్‌లోడ్ స్పీడ్ ఇది. అప్‌లోడింగ్ స్పీడ్ కూడా 20-40 ఎంబీపీఎస్ ఇది. కానీ మళ్ళీ ఆల్రెడీ ఇప్పటికే రూ. 569 పెడితేనే మనకు జియో కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు 500 రూపీస్‌కే అంటే 599 600కే 100 ఎంబీపీఎస్ డేటా వస్తుంది. మరి అప్పుడు స్టార్‌లింక్ ఎందుకు? స్టార్‌లింక్ ఎట్లా పాసిబుల్ అవుతది? 8,000 చిల్లర ఎందుకు మనం అమౌంట్ పే చేయాలనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే అందుకే స్టార్‌లింక్ కొన్ని పరిమితులున్నాయి. స్టార్‌లింక్ నగరాల్లో, పట్టణాల్లో పెద్దగా దాని విస్తరణ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే దీని ప్రీమియం ఎక్కువ ఉంది. దాదాపు 8,000 రూపాయలు ప్రతి నెల కట్టాలంటే పెద్ద బర్డెన్ అది. మనం దాంతో పోలిస్తే మనకు బ్రాడ్‌బ్యాండ్ సేవలే చాలా చీపు, చౌక. కాబట్టి దీనికి దానికి డిఫరెన్సెస్‌లో ప్రధాన డిఫరెన్స్ ఇదే. ధర చాలా తక్కువ మనకు బ్రాడ్‌బ్యాండ్‌లో. అదే నగరాలలో, పట్టణాల్లో అయితే. అయితే రిమోట్ ఏరియాస్‌లో అత్యంత రిమోటు కుగ్రామాలు, అంటే చెంచుగూడాలు, అట్లాగే ఆదివాసి ప్రాంతాలు, అడవులు, సముద్రాలు, కొండలు, గుహలు ఇట్లాంటి ప్రదేశాల్లో
నీకు డాటా కావాలి, ఇంటర్నెట్ సేవలు కావాలంటే ఖచ్చితంగా స్టార్లింక్ అవసరం ఉంటుంది. ఈ స్టార్లింక్ సేవలు ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల్లో ఇప్పుడు అందుతా ఉన్నాయి. 115 దేశాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 మిలియన్ కస్టమర్లు ఉన్నారు. అంటే 60 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు ఇప్పటి వరకు. ఇది స్టార్లింక్ సంబంధించి ఇది ఎట్లా పనిచేస్తుంది కొన్ని మనం విజువల్ చూద్దాం. ఇప్పుడు ఇది భూమి అనుకోండి, ఇది భూమియే. ఇది భూమి అయితే స్టార్లింక్ సంబంధించి దాదాపు 6000 ఉపగ్రహాలు లో ఎర్త్ ఆర్బిట్స్ భూమి చుట్టూ 550 కిలోమీటర్లు అంటే అతి తక్కువ ఎత్తులో ఇవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. చూడొచ్చు ఇట్లా 550 కిలోమీటర్స్ రేంజ్లోనే దాదాపు 6000 లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. వీటి ద్వారానే ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు మనం పొందవచ్చు. అయితే సాధారణంగా అయితే దాదాపు మనకు భూమికి ఉపగ్రహాల మధ్య దూరం ఎంత ఉంటుందంటే 35,000 కిలోమీటర్లు ఉంటుంది. కానీ స్టార్లింక్లో మాత్రం 6000 లో ఆర్బిట్లు శాటిలైట్స్, 6000 ఉపగ్రహాలు 550 కిలోమీటర్ల దూరంలోనే అత్యంత తక్కువ ఎత్తులో భూమికి అత్యంత చేరువలో ఇవి పనిచేస్తాయి. కాబట్టి మనకి ఇంటర్నెట్ సేవలు నిరంతరాయంగా వర్షాలు పడినా, మబ్బులు వచ్చినా, ఉరుములు ఉరిమినా, మెరుపులు మెరిసినా నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. అది తక్కువ దూరంలో లేటెన్సీ ఉంటుంది కాబట్టి. రెసిడెన్షియల్ 8600 పర్ మంత్. మీరు చూడొచ్చు ఈ ఉపగ్రహాలు ఎట్లా తిరుగుతున్నాయో 6000 లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ ఎట్లా తిరుగుతున్నాయి. దీని ద్వారా స్టార్లింక్, స్పేస్ ఎక్స్ సంబంధించిన స్టార్లింక్ ద్వారా మనకు ఇంటర్నెట్ సేవలు అంతా ఉంటాయి. అయితే దీని స్పీడ్ ఎంత ఉంటుంది, ఇండియాలో దీని స్పీడ్ ఎంత ఉంటుంది అనేది ఇంకా స్టార్లింక్ నుంచి ఇంకెట్లాంటి ప్రకటన రాలేదు. దాదాపు ప్రపంచ దేశాల్లో దీని స్పీడ్ కనుక మనం ఒకసారి చూస్తే 50 MBPS నుంచి 300 MBPS వరకు ఉంది, స్పీడ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మరి ఇండియాలో దీని స్పీడ్ ఎంత? అట్లాగే రెసిడెన్షియల్తో పాటు రెసిడెన్షియల్కి 8600 పర్ మంత్, అట్లాగే సపరేట్ కిట్కు హార్డ్వేర్ కిట్కు 34,000 ఛార్జ్ చేస్తున్నట్టుగా. అట్లాగే కమర్షియల్ ఏదైనా సంస్థల్లో ఇట్లాంటి ఇంటర్నెట్ సేవలు పెట్టుకోవాలనుకుంటే ఎట్లాంటి ఛార్జ్ చేస్తారనేది కూడా ప్రకటించలేదు. అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మళ్ళీ 30 డేస్ ట్రయల్లో ఎట్లాంటి రివ్యూ రాబోతుంది, జనం నుంచి ఎట్లాంటి అనుకూలమైన ప్రతికూలమైన స్పందనలు రాబోతున్నాయో వేచి చూడాలి. మొత్తానికి స్టార్లింక్ అయితే ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున నెట్వర్క్ కలిగినటువంటి ఈ స్టార్లింక్ ఇండియాలో కూడా పర్మిషన్ తీసుకోవడంతో పాటు అట్లాగే దాని ప్రీమియం ధరను కూడా, నెలవారీ ధరను కూడా ప్రకటించడం కొత్త పరిణామంగా చెప్పవచ్చు.